బాక్స్ ఆఫీస్ మగధీరుడు, లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఎదిగిన ధీరుడు, వరల్డ్ స్టార్ గా ఎదిగి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. యాక్టింగ్, డాన్స్ లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. సినిమాకు యాక్టింగ్ లో పరిణితి సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఆ హీరో బర్త్డే వస్తుందంటే ఇక ఫ్యాన్స్ కు పెద్ద పండుగే. తెలుగు సినిమా సామ్రాజ్యంలో ఒకే ఒక పేరు, ఒకే ఒక సూర్యుడు, దశాబ్దాలుగా వెలుగులు విరజిమ్ముతున్న మెగాస్టార్ చిరంజీవి. అంతటి మహావృక్షం నీడలో మొక్కగా మొలకెత్తి ఆ నీడను దాటి తనకంటూ ఒక ప్రత్యేక ఆకాశాన్ని సృష్టించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన దీశాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మార్చి 27 మెగా అభిమానులకు ఇది కేవలం ఒక తేదీ కాదు, ఒక పండుగ. రక్తదాన శిబిరాలతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కిక్కిరిసిపోయే రోజు. బర్త్డే సెలబ్రేషన్స్ కు ప్లాన్స్ సిద్ధమవుతున్నాయి. మగధీర ప్రత్యేక ప్రదర్శనలు, హైదరాబాద్ లో ఫ్యాన్స్ మీట్, అలాగే రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట. మరి ఈ శుభ సందర్భంగా ఒక సాధారణ నటుడి నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ సినీ ప్రస్థానంలోని మలుపులపై ఓసారి లుక్కేద్దాం. సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిరుత అంటూ చరణ్ ను వెండితెరకు పరిచయం చేశారు. తండ్రి ఇమేజ్ భారమంతా భుజాన ఉన్న తొలి సినిమాలోనే అద్భుతమైన డాన్సులు, అదిరిపోయే ఫైట్లతో తనేంటో నిరూపించుకున్నాడు చరణ్. అరే ఇది మొదటి సినిమాయేనా అని సినీ పండితులు ముక్కన వేలేసుకునేలా అరంగేట్రం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. చరణ్ ను మాస్ ఆడియన్స్ కు చేరువ చేసింది. ఇక రెండో సినిమాకే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో జతకట్టడం ఒక సాహసమనే చెప్పాలి. అదే మగధీర మూవీ ఇండస్ట్రీని షేక్ చేయడం. కాలభైరవుడిగా గుర్రపు స్వారీ చేస్తూ 100 మందిని ఒక్కడే వెంటాడుతుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు కకలావికలమైపోయాయి. ఈ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. కానీ సినిమా రంగంలో రాజమౌళితో సినిమా చేశాక వచ్చే ఫ్లాప్ సెంటిమెంట్ చరణ్ ను కూడా వదల్లేదు. ఆరెంజ్ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ చిత్రం ఏమిటంటే కాలక్రమేణా అది ఒక కల్ట్ క్లాసిక్ గా మారింది. నేడు ఆ సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లు హౌస్ఫుల్ అవుతాయంటే ఆ కథలోని గాఢత, చరణ్ స్టైలింగ్ ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. చరణ్ కెరీర్ లో రచ్చ, నాయక్, ఎవడు వంటి కమర్షియల్ హిట్లు ఉన్నప్పటికీ ఆయన నటనపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చేవి. వాటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం: రంగస్థలం. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సుకుమార్ చెక్కిన చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించేశారు. వినిపించని చెవులతో, అమాయకత్వంతో కసి ఉన్న పల్లెటూరు యువకుడిగా ఆయన చూపిన నటన అమోఘం. జాతీయ అవార్డు త్రుటిలో తప్పినా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిట్టిబాబు శాశ్వతంగా నిలిచిపోయాడు. అయితే ప్రతి ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. వినయ విధేయరామ లాంటి వైఫల్యాలు ఎదురైనప్పుడు చరణ్ కుంగిపోలేదు. ఒక గొప్ప వ్యక్తి లక్షణం ఏమిటంటే ఓటమిని హుందాగా ఒప్పుకోవటం. ఆ సినిమా ఫలితంపై ఆయన స్పందించిన తీరు, రాసిన బహిరంగ లేఖ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. జక్కన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా చరణ్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. అల్లూరి సీతారామరాజుగా ఆయన పండించిన రౌద్రం, ఆ కళ్లల్లోని తీవ్రత చూసి హాలీవుడ్ దిగ్గజాలే ఫిదా అయిపోయారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వేదికపై ప్రపంచం మొత్తం చిందులేసింది. ఈ సినిమాతో చరణ్ కేవలం మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్ గా అవతరించారు. ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్ మూవీ మిశ్రమ ఫలితాలను అందించినప్పటికీ శంకర్ లాంటి లెజెండరీ దర్శకుడితో పనిచేయడం తన అదృష్టమని చరణ్ ఎంతో హుందాగా ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే చిత్రాల మీద ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ పెద్ది ఇప్పటికే అంచనాలను పెంచేసింది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ సరికొత్త రూపంలో కనిపించబోతున్నారు. ఒక స్టార్ కొడుకుగా రావటం సులభమే కావచ్చు, కానీ స్టార్ గా నిలబడాలంటే నిరంతరం శ్రమించాలి. చరణ్ అదే చేస్తున్నాడు. డాన్స్ లో గ్రేస్, ఫైట్స్ లో పవర్, నటనలో పరిణతి, వీటన్నిటికీ మించి పడిలేచిన కెరటం లాంటి పట్టుదల ఆయన సొంతం. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా, అసాధ్యాలను సుసాధ్యం చేయాలన్నా అది ఒక్క మగధీరుడికే సాధ్యం. రానున్న రోజుల్లో చరణ్ మరిన్ని అద్భుతమైన సినిమాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచ స్థాయిలో ఎగరవేయాలని కోరుకుందాం. శుక్రవారం చెర్రీ 41వ పడిలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. విదేశాల్లోనూ భారీ కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టపాసులు కాలుస్తూ, డాన్సులు చేస్తూ తమ అభిమాన హీరో పట్ల అభిమానాన్ని చాటుకునేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచమంతా మెగా అభిమానులు పెద్ద వేడుకగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రామ్ చరణ్ పై ఉన్న ప్రేమను చాటుకుంటారు. మన 99 టీవీ తరపున కూడా గ్లోబల్ స్టార్ కు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం.